లోతట్టు విశ్లేషణ కావాలి. బూత్ స్థాయిలో మనకు దక్కేదెంత? గ్రామ మండల స్థాయిలో మెజార్టీలో ఉన్నామా? మైనస్ కండిషన్ పడిందా? మొత్తం మీద నియోజకవర్గంలో మన బలమెంత, బలహీనత ఏపాటిది? లెక్కలు తీసుకురండి. శాస్త్రీయంగానే ఉండాలి. అంచనాలకు మించి ఏదో ఊహించుకుని లెక్కలు కట్టద్దు. సమగ్ర వివరాలతోనే సమావేశానికి రండి అంటూ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు తెలుగుదేశం అధిష్టానం ఆదేశం జారీ చేసింది. పోలింగ్ పూర్తయి దాదాపు 10 రోజులు కావస్తున్న తరుణంలో ఇప్పటి వరకు ఉన్న అంచనాలు, ఊహాగానాలు, రకరకాల సర్వేలు, మరిన్ని విశ్లేషణలు పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రచారం సాగింది. వాస్తవ కోణం ఆవిష్కృతమయ్యేలా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని ఇప్పటి వరకు చేసిన కసరత్తు నివేదికతో రండి అని పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారందరితో భేటీ కావాలని నిర్ణయించారు. ఈ నెల 22న ముహూర్తంగా ఖరారు చేశారు. కేవలం పోటీ చేసిన అభ్యర్థులు మాత్రమే హాజరు కావాలని సూచించారు. మిగతా వారెవరినీ ఈ కీలక సమావేశానికి ఎలాంటి పిలుపు లేదు. బూత్ స్థాయిలో పార్టీ అనుకూలత సంఖ్యారూపంలో వివరిస్తూ అభ్యర్థులు కొంత నివేదికలను సిద్ధం చేశారు. ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఇప్పటికే తమ చేతిలో ఉన్న నివేదికలతో మిగతా వాటిని సరిపోల్చుకుంటూ ఉన్నారు. ఇప్పటిదాకా సాగిన ప్రచారం ఒకెత్తు, క్షేత్రస్థాయిలో బూతుల వారీగా అంచనా కట్టి గెలుపోటములపై నిర్ధారణకు వచ్చాం. ఈ తరహా నివేదికలనే పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకుంటోంది. చిన్న చిన్న తప్పిదాలు కూడా పునరావృతం కాకుండా నివేదికలను సిద్ధం చేశాం. అధిష్టానానికి సమర్పిస్తామని పోటీ చేసిన అభ్యర్థులు కాస్తంత ధీమాతోనే ఉన్నారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఇప్పటికే పార్టీ సీనియర్లు, చురుకైన కార్యకర్తలు, ఎన్నికల విశ్లేషణలో ఆరితేరినవారు, వాస్తవ లెక్కలు తేల్చేవారు ఇప్పటికే నియోజకవర్గాల్లో పదే పదే భేటీ అయ్యారు. ఏ బూతులో పార్టీకి అనుకూలత, మరే పార్టీకి వ్యతిరేకత అనే దానిపై లెక్కలు తీశారు. ఒక్క వైసీపీనే కాకుండా జనసేన విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రయత్నించారు. గత ఎన్నికల కంటే ఓటర్లు పెరిగినా జిల్లా స్థాయిలో ఓటింగ్ శాతం పెద్దగా పెరగకపోవడాన్ని అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుంది. తన వద్ద ఉన్న అంతర్గత నివేదికలతో, అభ్యర్థులు ఒక్కొక్కరు ఇచ్చే నివేదికలతో బేరీజు వేసుకుంటారు. ఈ క్రమంలోనే మెజార్టీ ఎంత ఊహిస్తున్నారనే దానిపై వ్యక్తిగతంగా ఆరా తీస్తున్నారు. వీటన్నింటికీ లోబడే ఇప్పటికే ఈ తతంగాన్ని అభ్యర్థులంతా పూర్తి చేయగలిగారు. వీరిలో అత్యధికులు ముఖాలు వెలిగిపోతుంటే ఒకరిద్దరు మాత్రం ఇంకా నిరాశలోనే ఉన్నట్టు చెప్తున్నారు. గాలి లెక్కలు పక్కన పెట్టి ఎవరో చెప్పిన దానికి అనుగుణంగా నిరాశ చెందకుండా వాస్తవ కోణంలో అసలు నియోజకవర్గంలో ఏం జరిగిందనేదే తెలుగుదేశం అధిష్టానం లెక్క కట్టడానికి సిద్ధమైంది. దీంతో అసలు లెక్కలు కాస్త బయటపడతాయని అభ్యర్థులు సైతం చెప్తున్నారు. జిల్లాలోని ఏ నియోజకవర్గాల్లో అత్యంత క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్నారో కూడా అంచనా వేయబోతున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా జిల్లాలో ఎన్ని సీట్లు లభిస్తాయి, పార్టీ ఏ స్థాయిలో ఉండబోతోంది, మిగతా పక్షాల అంచనాలకు భిన్నంగా తాము ఎలా దూసుకుపోయింది, విశ్లేషణాత్మకంగా సామాజిక వర్గాల వారీగా పోలైన ఓట్లతో సహా కొందరు నివేదికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దాదాపు అత్యధిక నియోజకవర్గాల్లోనే పోలింగ్ సమయంలో సానుకూలత లభించినట్టు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు. కానీ మహిళలు, పెన్షనర్ల విషయంలో బూత్ కమిటీల బాధ్యులు ఇప్పటికే లోతట్టుగా ఆరా తీశారు. పోలైన ఓట్లలో తెలుగుదేశానికి అనుకూలమెంత అనే దానిపై నిర్ధారణకు వచ్చారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓటర్లు వేచి ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఓటర్ల అనుకూలత ఎలా లభించిందో కూడా మరికొందరు అభ్యర్థులు నివేదికల్లో పేర్కొన్నట్టు చెప్తున్నారు. మెజార్టీ స్థానాల్లో ప్రజాభిమానం కొట్టొచ్చినట్టు కనబడుతున్నా కొందరు కావాలని పనిగట్టుకుని రకరకాల సర్వేలు, ఓట్ల చీలిక, జనసేన పోటీతో ముడిపెడుతూ సాగించిన ప్రచారంతో కొంత గందరగోళం ఏర్పడిన మాట నిజమేనని పోటీ చేసిన అభ్యర్థులు చెప్తున్నారు. కానీ లోతట్టుగా లెక్క తీస్తే మాత్రం ప్రజా సానుకూలత తమ వైపే ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు ధీమాగా చెప్తున్నారు. వైసీపీ కావాలనే మైండ్ గేమ్ ఆడింది. రకరకాల పద్ధతుల్లో ఉన్నవి లేనట్టుగా సృష్టించారు. ఆఖరుకి మహిళలు సైతం వైసీపీకి మద్దతు పలికినట్టుగా గందరగోళం రేపారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అనే విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించబట్టే ఓటింగ్ శాతం పెరిగినట్లుగా కథలల్లారు. ఇవేవి కానే కావు. వాస్తవ కోణంలో మహిళలు టీడీపీ వైపు మొగ్గు చూపారనేది తేలిపోయిందని టీడీపీ సీనియర్లు చెప్తున్నారు. ఒక్క డబ్బు పంపిణీ విషయంలో వైసీపీతో పోటీ పడలేకపోయామే తప్ప ప్రజాభిమానంలో కానే కాదని మరికొందరు సూటిగానే చెప్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తమకు అందిన లెక్కల ప్రకారం తమకెంత సానుకూలత అనే దానిపై ఇప్పటికే ఎంపీ అభ్యర్థులుగా ఉన్న మాగంటి బాబు, శివరామరాజు ఒక లెక్కకు వచ్చారు. డెల్టాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం ఘన విజయం సాధించడం ఖాయమే అన్నట్టుగా శివరామరాజు ధీమాతో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో దాదాపు అన్ని స్థానాల్లోనూ పార్టీ టీడీపీ వైపే ఉంటుందనేది మాగంటి బాబు విశ్లేషణ.